వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. నిజామాబాద్ లో వేతనాల కోసం నిరసనకు దిగిన కార్మికులు 5 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపు. జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో 10 మంది నిందితులు. అర్ధరాత్రి 1 గంట వరకు రిమాండ్ పరిశీలించిన సివిల్ జడ్జ్. కొన్ని నెలలుగా గంజాయి బ్యాచ్ వీర విహారం. పోలీసులు ఉన్నా ఏమాత్రం భయపడకుండా గంజాయి బ్యాచ్. ఆందోళన చేపట్టిన అనుష్ఠానం వ్యవస్థాపకులు. అధికారులతో చర్చించి వెంటనే వారిపై తగు చర్యలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి బీజాక్షరంపై ముదిరిన రగడ. అనుష్ఠానం పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి అనుష్ఠానం వ్యవస్థాపకులు యజ్ఞం పవన్ కుమార్ శర్మ మరియు అనుష్ఠానం భక్తులు కాలినడకన పాదయాత్రతో ఈవోకు వినతి పత్రం సమర్పించారు. అనుష్ఠానం వ్యవస్థాపకుడు బీజాక్షరాన్ని వాటిని నడిపే వారిని తక్షణమే ఆపాలని తెలిపారు. గోదావరి నదిపై ప్రైవేటుగా గంగాహారతి నిర్వహిస్తున్న వారిని నిలిపివేసి దేవస్థానం నుంచి తగు చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఆలయ ఈవో వారికి వినతి పత్రం సమర్పించిన అనుష్ఠానం వ్యవస్థాపకులు. ఈ కార్యక్రమాలు చేపడుతున్న వారిని ఆ పని ఎడల మా వేద బ్రాహ్మణ అనుష్ఠాన వ్యవస్థాపక బృందంతో మేము గోదావరి వద్ద గంగాహారతి నిర్వహించడానికి కాషాయ జెండాని పాతి స్థలాన్ని మేము ఆక్రమిస్తామని ఆలయ ఈవోను హెచ్చరించిన వ్యవస్థాపకులు. ఈవో కార్యక్రమాన్ని చేయకూడదని మేము దీనిపై చర్యలు తీసుకుంటామని పై అధికారులతో చర్చించి వెంటనే వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపిన ఈవో విద్యా అవలోచని విద్యారూప విశాల వేద భారతికి సంబంధించిన ఈ బీజాక్షరాల ఇష్యూలో జరుగుతున్న వివాదంలో ముఖ్యంగా వాళ్ళు వేదం నేర్పించుకుంటాము అంటే అన్ని కులాలకు వేదం అనేది నేర్చుకోవడంలో తప్పేం లేదనే ఉద్దేశంతో గవర్నమెంటు 2017-18లోనే వారికి 10 లక్షల రూపాయలు అంటే వేదం విద్యార్థులకు వసతి వారికి అధ్యాపకులకు వేతనాల కోసం 10 లక్షల రూపాయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయం నుంచే అది ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు వేద పఠనాన్ని అంటే వేదం అభ్యాసించే పిల్లల చేత వాళ్ళు కరపత్రాలు పంచడము తర్వాత వారితో ఒక ప్రైవేటుగా వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే బీజాక్షరాలు నాలుక మీద రాయడం అనేది తప్పు, అలాంటిది ఏమీ లేదు. అది చేయకూడదు. అక్షరాభ్యాసాలు దేవాలయంలో అక్షరాభ్యాసాలు చేసుకోవాలని మేము ఆల్రెడీ ప్రచారం చేశాము. మేము మన దేవాలయంలో బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రైవేట్ వ్యక్తులు ఇలా చేస్తున్నారు, అలా మోసపోకండి అని అందరికీ కూడా తెలిసే విధంగా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ వివాదంలో ముఖ్యంగా వారు డబ్బులు తీసుకొని ఒక వ్యాపారంలా చేస్తున్నారు. అది ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుంది. బీజాక్షరాలు నాలుకపై రాయడం అనేది శాస్త్ర విరుద్ధము. ఇది భక్తులందరూ కూడా గమనించాలి. ఇప్పుడు గోదావరి నది పైన మేము ప్రతి బుధవారము నదీ హారతి చేయడం జరుగుతుంది దేవాలయం తరఫున. అదే వేద భారతి వాళ్ళు కూడా ప్రతిరోజు మన నదీ హారతి అని ఏర్పాటు చేయడం జరిగింది. నదీ హారతి చేసుకోవడానికి అభ్యంతరం లేదు, కానీ ఉదయం పూట యజ్ఞాలు హోమాలు అని చెప్పి
భక్తుల దగ్గర డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్టుగా తెలిసింది. అది కూడా నిలుపుదల చేయాలని వారికి కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మాకు ఫస్టు వేదం నేర్పిస్తామని ఎప్పుడైతే డబ్బులు 10 లక్షల రూపాయలు తీసుకున్నారో అప్పుడే వాళ్ళు అన్నీ ఫ్రీగా ఉచితంగా నిర్వర్తిస్తామని చెప్పడం జరిగింది. కానీ అది అది పక్కకు నెట్టేసి ప్రైవేట్గా ఇది ఒక వ్యాపారంలాగా చేస్తున్నారు. విశాఖ విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన చేశారు. ఎస్ రామవరం మండల దాల్రపూడిలో పోలవరం ఎడమ కాలువ పరిశీలించారు. భోగపురం పయనమై విమానాశ్రయం పనులపై సమీక్ష. అక్కడ నుంచి గాజువాకలోని ఏపీ మెడ్టెక్ జోన్ కు వచ్చి కొత్త భవనాల ప్రారంభించారు. విమానాశ్రయంలో అధికారులతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాత్రి 1,50,000 ఫోన్ సమాధానం చెప్పింది. వర్షాకాలంలో వాటర్ లాంగింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ మేరకు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఖైరతాబాద్ జంక్షన్, రాజ్భవన్ రోడ్లోని లెక్ వ్యూ గెస్ట్ హౌస్, సోమాజ్గూడ ఆర్డీఏ ఆఫీస్ ప్రాంతాలను సందర్శించారు. ఈ ప్రాంతాల్లో సుమారు లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపులను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో నీళ్లు నిలిచే ప్రాంతాల్లో సైతం సంపులు నిర్మించడానికి తగిన స్థలాన్ని గుర్తించాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. ఖైరతాబాద్ జోన్ జూబ్లీహిల్స్ సర్కిల్లో వర్షం కురిసే సమయంలో ఈ సంపుల్లో నీటిని సేకరించి సమీపంలో ఉన్న నాలాల్లో పంపింగ్ చేసేలా ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఇదే విషయమై జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు ఎస్ఈలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఆర్&బి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం తేదేపా కార్యాలయంపై దాడి కేసులో నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. వైద్య పరీక్షలు కొంతమంది నిందితులను కోర్టుకు తీసుకువచ్చిన పోలీసులు. దాడి కేసులో సీసీ ఫుటేజ్ వీడియోల ఆధారంగా గుర్తించిన సుమారు 100 మందిలో 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గన్నవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 10 మంది నిందితులను ప్రవేశపెట్టిన గన్నవరం పోలీసులు. అర్ధరాత్రి 1 గంట వరకు రిమాండ్ పరిశీలించిన సివిల్ జడ్జి కోర్టు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన 10 మంది నిందితులను నూజివీడు జైలుకు తరలించారు. భయ్యా మీరు సైడ్కి రండి, కొంచెం తీసుకురానా పట్టుకుందాం. ఏరా 15 బాబు కృష్ణా జిల్లా మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకి శృతిముంచుతున్నాయి. గంజాయి మత్తులో గత కొన్ని నెలలుగా గంజాయి బ్యాచ్ వీర విహారం చేస్తున్నారు. గంజాయి మత్తులో స్థానికులతో గొడవలు పెట్టుకుంటున్నారు. ఎదురు ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారు. 2 యువకులు గంజాయి మత్తులో రైల్వే స్టేషన్ రోజువారీ కూలీల పనులు చేసుకుంటున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుడిపై దాడి చేశారు. తెలుగు భాష రాని పొరుగు రాష్ట్రాల యువకుడు వీర చేష్టలకు ఏం చేయాలో తెలియక బీతిల్లిపోయాడు. పోలీసులు ఉన్నా ఏమాత్రం భయపడకుండా గంజాయి బ్యాచ్ ఆ యువకుడిపై దాడి చేయడం గమనార్హం. For kind attention of passengers, this train number 0 कहाँ से आए भाई? कहाँ से आए? इधर से कहाँ जा रहा है? उधर क्या करता? में क्या करता भाई? चावल के दाना आपका फोन नंबर ओनर का नंबर दे दो, उसका बात करता, सार बात करता. आपका नंबर ओनर का नंबर दे देगा. काम किया इधर उसके पास नहीं गया, उसके पास नहीं उसके पास कुछ नहीं जाम है. कई बात है पास वो इधर से मेरे को बाथरूम जा रहा है. बाथरूम जो गया कई बात मानने के लिए कई का सर अरिसे के कड़के तो बच्चे नहीं डर दो इधर
उसका मजाक करता क्या उसका क्या काम मालूम उसको मैं मारने के लिए नहीं वो मार रहा था मेरे को पत्थर से उसको कहीं को मारता है डेली చాలా మంది వస్తారు अना ये लोकल का आदमी आप लोग मारता मैं गलत नहीं किया कुछ नहीं किया हाँ मैं कुछ नहीं किया इन लोगों जाओ ట్రైన్ దగ్గర ట్రైన్ పక్కన వచ్చిన వీళ్ళంతా అంత దూరంలో ఉన్నారు ఏం చేయమంటే చూడండి కత్తి లేదు 2 బీజం ఏంటి ఆ ఫోన్ అయితే ఆడిదే అది పరిస్థితి అదే నన్ను ఇద్దరు మీద కేసు పెడతాను నువ్వు కూడా కొట్టకూడదు పోలీసు కొట్టకూడదంటే మీద చంపుతాను కొట్టకూడదన్నా అత్త పెరిగితే తెలుసా నీకు అక్కడ దాకా అంటాను నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో అర్కుల్ రాజారం గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఎన్నో వేల ఎకరాల పంటకు సాగునీరు అందిస్తుంది. ఎత్తిపోతల పథకం నందు పనిచేసే కార్మికులకు మాత్రం కాంట్రాక్టర్లు 5 నెలల నుండి వేతనాలు చెల్లించక ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు ఎత్తిపోతల పథకం ముందర నిరసన వ్యక్తం చేశారు. ఇందులో పనిచేసే 19 మంది రవి ఎంటర్ప్రైజెస్ కింద 2008 కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ అయ్యారు. రవి ఎంటర్ప్రైజెస్ కిషోర్ రెడ్డికి బాధ్యతలను అప్పగించగా కిషోర్ రెడ్డి తమిళనాడుకు చెందిన కన్నన్ కాంట్రాక్షన్ కంపెనీకి కాంట్రాక్టులు అప్పగించడంతో కన్నన్ ఏజెన్సీ వాళ్ళు 5 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా డబ్బులు అడుగుతే దూషణలు చేస్తున్నారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోస్యం చేసుకుని జీతాలను ఇప్పించి తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం వెంటనే చెల్లించాలి. కనీస వేతనాలు వెంటనే చెల్లించాలి. జీతాలు వెంటనే ఇవ్వాలి. 4 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం పెంచి ఇవ్వాలి. సిఐటియు జిందాబాద్. సిఐటియు జిందాబాద్. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. జీతాలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం పెంచాలి. కనీస వేతనాలు ఇవ్వాలి. కార్మికుల సమస్యలు ఏంటనే సిఐటియు సిగ్గు 4 నెలల జీతాలు ఇవ్వకపోవడం సిగ్గు 4 నెలల జీతాలు ఇవ్వకపోవడం సిగ్గు కార్మికుల పరిష్కారాలు కార్మికుల సమస్యలు సిఐటియు కార్మికుల ఐక్యత. నా పేరు క్రాంతి కుమార్. నేను లిఫ్ట్ గుత్పా ఇరిగేషన్ దాంట్లో పనిచేస్తున్నాను గత 3 సంవత్సరాలుగా. గత 3 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా టైంకు జీతాలు అందింది లేదు, మేము తీసుకున్నది లేదు. వాళ్ళకు కాంట్రాక్టర్ గారికి అడిగితేనేమో మాకు అది కాంట్రాక్ట్ కాలేదు, ఇంకా మాకు బిల్లు రావట్లేదు అని చెప్తున్నారు. సంవత్సరంగా బిల్లు రావట్లేదు. మాకు అగ్రిమెంట్లో రాసిచ్చింది ఏంటంటే బిల్లుతో సంబంధం లేకుండా మాకు 75 డేస్కి ఒకసారి ఖచ్చితంగా వేతనాలు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఇంకా ఒప్పుకున్నట్టు మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అమలు చేయలేదు, జీతాలు ఇవ్వడం లేదు. గత 4 నెలలుగా ఇప్పటికీ ఇవ్వడం లేదు. స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలి, వ్యవసాయంకు పంటకు పెట్టుబడి పెట్టాలి, పైసలు లేవు. ఎవరికి అడిగినా పైసలు, ఊర్లో కూడా ఎవరు పైసలు ఇస్తలేరు. మాకు కాంట్రాక్టర్ కాడికి అడుగుతేనేమో మాకు బిల్లులు రావడం లేదు, బిల్లులు వచ్చిన తర్వాతనే ఇస్తాము. ఏమన్నా ఇట్లా మేము పైసలు జీతాలు ఇచ్చిన తర్వాతనే విధుల్లోకి వస్తామంటే బెదిరింపులు చేస్తున్నారు. జీతాలు ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాము, మీకు సర్టిఫికెట్లు ఉన్నాయా, అవన్నీ బెదిరింపులు చేస్తున్నారు.
వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ మాకు బెదిరించడం అనేది సిగ్గుచేటుగా ఉంది. మాకు అసలు దీనికి కరెక్ట్ పిఎఫ్ లేదు, పిఎఫ్ చెల్లించడం లేదు, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ లేదు, ఐడి కార్డు లేవు. మాకు ఏడన్నా బండ్లు ఆపినా మేము పలానా దగ్గర పనిచేస్తామని చెప్పుకోవడానికి కూడా మాకు ఇది లేదు. ఐడి కార్డులు అడుగుతున్నాము, మీకు ఐడి కార్డులు ఎందుకు, ఇదేమన్నా గవర్నమెంటా అని చెప్పడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిజామాబాద్ లో వేతనాల కోసం నిరసనకు దిగిన కార్మికులు 5 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపు. జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో 10 మంది నిందితులు. అర్ధరాత్రి 1 గంట వరకు రిమాండ్ పరిశీలించిన సివిల్ జడ్జ్. కొన్ని నెలలుగా గంజాయి బ్యాచ్ వీర విహారం. పోలీసులు ఉన్నా ఏమాత్రం భయపడకుండా గంజాయి బ్యాచ్. ఆందోళన చేపట్టిన అనుష్ఠానం వ్యవస్థాపకులు. అధికారులతో చర్చించి వెంటనే వారిపై తగు చర్యలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.